ఢిల్లీలో పర్యావరణ కాలుష్యం పైన ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. అందులో తప్పేమీ లేదు. దాని పట్ల ప్రజలు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నారు. ఈ కాలుష్యాన్ని తొలగించేటటువంటి చర్యలు చేపట్టాలని. అది వాళ్ళ ప్రాథమిక హక్కు. ప్రజలు ఆ రకంగా పోరాడేందుకు పూర్తి హక్కును కలిగి ఉన్నారు. దానిని ప్రభుత్వాలు వినాలి కూడా. కానీ ఢిల్లీలో పర్యావరణ పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమంలోకి మావోయిస్టులు, మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్ చొరబడి పర్యావరణం గిర్యావరణం జాంతానయం దాన్ని పక్కకు దోసేసి నాడు బిర్సా ముండా నేడు మడవి హిడ్మా మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఛత్తీస్గఢ్కి వ్యతిరేకంగా శాపనార్థాలు పెడుతూ ఆపరేషన్ కగార్ని తిడుతూ నినాదాలు ఇవ్వడము, ప్లకార్డులని పట్టుకోవడము పర్యావరణ వ్యతిరేకం ఎలా అవుతుంది? పర్యావరణ వ్యతిరేక ఉద్యమాన్ని అర్బన్ నక్సలైట్లు ఎలా హైజాక్ చేశారో చెప్తుంది. అందుకే ఢిల్లీ ప్రభుత్వము మొత్తము వీడియో ఎవిడెన్స్ ఆధారంగా ఈ ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళు, నినాదాలు ఇచ్చినటువంటి వాళ్ళు, హంతకుడైనటువంటి మడ్వి హిడ్మాని పొగుడుతున్నటువంటి వాళ్లను ఏరివేసి కేసులు బుక్ చేసి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పర్యావరణ పోరాటము చేసే హక్కుంది, వాళ్ళు చేయవచ్చును. కానీ పర్యావరణ పోరాటంలో దూరి ఆపరేషన్ కగార్ని వ్యతిరేకించటం మాత్రము ఢిల్లీ ప్రభుత్వము చాలా సీరియస్గా తీసుకుంది.